హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. ఉలవ మొలకల ఫ్రై అండ్ ఉలవ చారు. ఈ 2 రెసిపీలు మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. మీరెప్పుడైనా ఉలవలతో ఫ్రై చేసి తిన్నారా? చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసేసుకోవాలో ఈ 2 రెసిపీలని చూసేద్దామా? ఇందుకోసం ముందుగా ఉలవల్ని మనం ఇక్కడ మొలకలు కట్టుకోవాలి. దానికోసం నేనిక్కడైతే 5 గంటల ముందే ఉలవల్ని నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న ఉలవల్ని 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగి, తర్వాత నీళ్లు ఏమాత్రం లేకోకుండా వంపేసుకోవాలి. ఇందుకోసం ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే పెట్టేసామంటే ఇందులోని వాటర్ మొత్తం మనకి పోతుంది. తర్వాత ఒక పొడి క్లాత్‌లోకి వీటిని వేసుకోవాలి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోండి. మనకి తడి అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ క్లాత్‌ని వీడియోలో చూపించిన విధంగా గట్టిగా మూట కట్టేసుకోవాలి. లోపలికి మనకి గాలి చొరబడుకోకుండా చూడండి ఇలా గట్టిగా కట్టేయడం వల్ల మనకి ఆవిరొచ్చి మొలకలొస్తాయి. ఎండాకాలంలో అయితే మనం ఇలా కట్టి పెట్టుకుంటే చాలు ఉలవలు మనకి ఈజీగా మొలకొస్తాయి. కానీ చలికాలంలో అలా కాదు. చలికాలంలో మనకి చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆవిరనేది చాలా తక్కువొచ్చేస్తుంది. అందువల్ల మొలకలు రావు. అందుకోసమని ఇలా ప్రెషర్ కుక్కర్‌లోకి వేసేసి మూత పెట్టేసుకున్నామంటే మనకి మొలకలు బాగా వస్తాయి. ఇలా వీటిని 8-10 గంటల పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను మొలకలు ఎంత బాగా వచ్చాయో. చూస్తున్నారుగా? ఇక్కడ నేనైతే రాత్రి మొత్తం వీటిని అలాగే ఉండనిచ్చి నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. మొలకలు మనకి బాగా పర్ఫెక్ట్‌గా వచ్చాయి కదా! ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని ప్రెషర్ కుక్కర్‌లోకి వేసి మనం వీటిని ఉడికించుకుందాం. ఇక్కడ మనం వీటితో ఫ్రైని, అలాగే రసాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా! అందుకోసం వీటిని ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇక్కడ మనకి కర్రీకి ఎన్ని అవసరమైతే అన్ని తీసుకోవచ్చని మనం చేసుకునే కూరను బట్టి వీటిని తీసుకోవాలి. మిగిలినవి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 5 లేదా 6 రోజుల వరకు ఇవి ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లోకి 1:30 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని గింజల్ని తీసుకున్నామో దానిని బట్టి నీళ్ళని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పును వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఆకుకూరను శుభ్రం చేసి పెట్టుకుందాం. ఇక్కడ నేనైతే తోటకూరను, అలాగే పొన్నగంటి ఆకుకూరను తీసుకున్నాను. వీటిని ఒలిచి శుభ్రంగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం 2 రకాల ఆకుకూరలే కాదు, మన దగ్గర ఫ్రైకి సరిపడా ఆకుకూరలు ఏవుంటే వాటిని తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ 4 విజిల్స్ వచ్చాక మీకి ఆవిరి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారుగా మొలకలు ఎంత బాగా ఉడికిపోయాయో. 4 విజిల్స్‌కి ఇవి మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి 4 విజిల్స్‌కి ఇవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక గరిటెడు గింజల్ని సెపరేట్‌గా తీసి పెట్టుకోవాలి. ఇవి మనం రసం చేసుకోవడానికి. మీకు ఈ రసం ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే మరొక గరిటెడు గింజల్ని సెపరేట్ చేసుకోండి. తర్వాత మిగిలిన ఈ మొలకల్లోకి మనం తరిగి పెట్టుకున్న ఆకుకూరను వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఇప్పుడు స్టవ్‌ను ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకి ఈ ఉలవలు ఉడికాయి కదా! ఆకుకూర మాత్రమే 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే మనకి బాగా మెత్తబడిపోతుంది. చూడండి 5 నిమిషాలకి ఆకుకూర మనకి బాగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఈ గింజల్ని దించేసేసి స్టెయినర్ సహాయంతో కానీ, లేదా ఏదైనా ప్లేట్ సహాయంతో కానీ ఇందులోని నీళ్ళని మొత్తం వంపేసేసుకోవాలి. ఏదైనా మంచి బౌల్‌లోకి ఆ నీళ్ళని వంపుకోండి. ఎందుకంటే మనం వాటితో రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఉడికించిన ఈ నీళ్ళను పారవేయడం వల్ల అందులోని పోషకాలన్నీ మనకి పోతాయి. అందుకోసమని అదే నీళ్ళతో మనం రసాన్ని ప్రిపేర్ చేసుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా మనం ఇప్పుడు ఉలవ చారుని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ గిన్నెలోకి మనం ఇందాక ఒక గరిటెడు ఉలవల్ని సెపరేట్‌గా పెట్టుకున్నాం కదా! వాటిని వేసుకోవాలి. 2 టమోటాల్ని, 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న గోలి సైజ్ అంత చింతపండును, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే రసం మనకి బాగా చిక్కగా, టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాం కదా! అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా! ఉలవలు, టమోటాలు ఆ పేస్ట్‌ని వేసేసుకోవాలి. అలాగే మనం ఉలవలు, ఆకుకూరను ఉడికించుకున్నప్పుడు నీళ్ళని సెపరేట్‌గా పెట్టుకున్నాం కదా! వాటిని కూడా వేసేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్‌ని మనం ఇక్కడ ఎంత రసం అయితే చేసుకోవాలనుకుంటున్నామో అన్ని నీళ్ళని వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఈ పులుపుని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
చలికాలంలో ఉలవల్ని ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఎముకల దృఢత్వానికి, కండరాల దృఢత్వానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. పిల్లలకు, ముఖ్యంగా మహిళలకు ఇవి చాలా మంచిది. తప్పకుండా మీరు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు మరి ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా? చూడండి ఈ విధంగా కలిపి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును, ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడిని, ఒక స్పూన్ రసం పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పును మనం ఉలవలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అందుకోసమని కొద్దిగా తక్కువగానే వేసుకోండి. తర్వాత మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి మనకి ఉలవ చారు రెడీ అయిపోతుందండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒకసారి అంతా కలిపి మనం రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపడా అయిందంటే కొత్తిమీరని చల్లి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసుకోవడమే. ఉలవల మొలకల చారు చాలా రుచిగా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఉలవ మొలకల ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్టేసి వీటన్నిటిని కూడా కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా ఒక 50% ఉల్లిపాయలు మనకి వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ఉలవల్ని, ఆకుకూరని కలిపి ఉడికించుకున్నాం కదా! వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ఉలవల్ని ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు కాస్త తక్కువగానే ఉప్పును వేసుకొని, ఒకసారి కలిపి కావాలంటే రుచి చూసి వేసుకోండి. ఇలా వేసేసి 5 నిమిషాల పాటు ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇక్కడ మీ టేస్ట్‌ని బట్టి పచ్చి కొబ్బరి తురుముని ఎంతైనా వేసుకోండి. కానీ ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా మాత్రమే కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమును ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం మార్నింగ్ టైమ్‌లో ఇలా ఉత్తిని కూడా మనం బ్రేక్‌ఫాస్ట్‌గా తినేయొచ్చు. మనం ఇందులోకి చాలా తక్కువ స్పైసీని వాడాం కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌గా మనం డైరెక్ట్‌గా అయినా తినేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చూసారుగా నేను చేసిన ఈ 2 హెల్తీ రెసిపీస్‌ని ఉలవ చారు, అలాగే ఉలవల మొలకల ఫ్రై. ఉలవ చారుని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని 2 లేదా 3 రోజులు స్టోర్ చేసుకొని తినేయొచ్చు. కాకపోతే ఉలవ చారుని కాస్త చిక్కగా తయారు చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ 2 రెసిపీలని ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో హెల్తీ వంటకాల కోసం సుహాస్‌నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.